9 years గవర్నమెంట్ టీచర్గా చేసి మళ్ళీ గ్రూప్ 2 రాసి ఈ సర్వీస్లోకి వచ్చిన. ఇది వచ్చి కూడా ఇప్పుడు 15 సంవత్సరాలు దాటి. అదేనా నేను నాది ఎంఏ ఎకనామిక్స్ ఉస్మానియా క్యాంపస్ నాది. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీలో పీజీ చేసుకుంటూ టీచర్ జాబ్ టీటీసీ సార్ నాది. అంతకుముందు డిగ్రీలు ఉన్నప్పుడే టీటీసీ చేసిన. ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే డిఎస్సి పడితే డిఎస్సి రాసి టీచర్గా జాయిన్ అయ్యి టీచర్గా 9 years టీచర్గా చేసి మళ్ళీ గ్రూప్ 2 రాసి నా నేటివ్ ఖమ్మం డిస్ట్రిక్ట్. అక్కడి నుంచి ఇక్కడికి ఇంటి వచ్చి 15 years అయ్యి నెక్స్ట్ ఇంకో 1 yearలో నెక్స్ట్ దీనికంటే ఆర్డీఓ ప్రమోషన్ ఉన్నాయి. మీరు రాగానే ఏమనుకుంటారు, సార్ వచ్చిన మంచిగా ఆయన కింద అనుకోవచ్చు, అంతే కదా. మంచిగా కూర్చున్నారు, ఏసీ వేసుకొని, అంతే కదా. జనరల్గా అనుకుంటారు లోపలికి రాగానే ఏమున్నదిలే. అంటే ఇక్కడికి రావడానికి ఎన్నో కష్టాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఒక ఆఫీసర్గా కావాలంటే దాని వెనక ఎన్నో రోజులు కృషి ఫలితం ఈరోజు ఈ పొజిషన్లో ఇంతమంది సర్వీస్ ఇస్తాం. నా దగ్గరకు వస్తే గతంలో ఏం జరిగిందో ఏమో కానీ సార్, ఒక్క పిల్లోడు కూడా సర్టిఫికేట్ కోసం ఆఫీసులో తిరగదు. నా మోటు అదే, ఒక్కళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారంటే ఎందుకు అని అంటే నేను 7 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయి నడుచుకుంటూ పోయి సర్టిఫికేట్ కోసం 10 రోజులు 15 రోజులు తిరిగి సర్టిఫికేట్ తెచ్చుకున్నాను. ఇన్కమ్ కావాలన్నా, క్యాస్ట్ కావాలన్నా. అదేనా మా విలేజ్లో 3rd class వరకు ఉన్నారు. నేను చదువుకున్నప్పుడు 3rd class మా విలేజ్. 4th నుంచి 7th వరకు 4 kilometers నడిచిపోయాడు. అదేనా 8th 9th 10th 7 kilometers నడిచిపోయాడు. ఇంకొక పక్కన వేరే స్కూల్. అదేనా మీరు పొద్దున్నే లెమ్మంటే రావద్దు. మీ అమ్మ నాన్న కొంచెం కొన్ని మంచినీళ్ళు పట్టమంటే పట్టరు. చీపులు పట్టి ఇల్లు ఉడవరు. కొడతారా? ఎంతమంది ఉంటారు? అన్నం అంటే పండవచ్చు. అన్నం రైస్ గడిగి పెట్టి రైస్ మళ్ళీ ఏమన్నా కట్టెల పొయ్యమే కాదుగా మీరు వండేది, ఓన్లీ స్టవ్వేనా కొడితే వెలుగుతుంది. రైస్ గడిగి పెట్టాను కూడా చాలామంది పిల్లలకు తెలియదు. 10th class వచ్చినప్పుడు మేము 5th class నుంచే నేను ఆ పనులన్నీ చేసినాను. నేను చెప్పిన పనులన్నీ వ్యవసాయం పని చేసుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ 5-6 kilometers నడిచిపోయి స్కూల్కి పోయి. అదేనా అన్ని గవర్నమెంట్ స్కూల్లే. మీ ప్రైవేట్ స్కూలా? నేను చదివి మొత్తం గవర్నమెంట్ స్కూలే. ఇంటర్ డిగ్రీ అదేనమ్మా. డిగ్రీ అట్లా అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు బస్ ఎక్కి. ఎర్ర బస్సే కదా, ఎర్ర బస్ అంటే మీకు చూడటం కదా. బస్ ఎక్కిపోయి బస్ పాస్ తీసుకొని పోయి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ అట్లా చదువుకొని డిగ్రీ అయిపోయిన తర్వాత టీటీసీ రాస్తే, అప్పుడు టీటీసీ అనేవాడు, ఇప్పుడు డిఈడి అంటున్నారు. డిఈడి బిఎడ్. అసలు జనరల్గా ఏంటంటే నాకు మా ఫ్యామిలీలో ఫస్ట్ 10th class నేనే. 10th చదివింది నేనే సార్. మా ఫాదర్ నుంచి మా మదర్ నుంచి బ్యాక్గ్రౌండ్లో 10th class ఫస్ట్ పర్సన్ నేను. అంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి. అంటే మనం గైడ్ చేసేవాళ్ళు లేరు ఎవరు. అంటే ఇలా చదువుకున్నానా, చదువుకుంటే మంచిది, చదువు వల్ల ఉపయోగం ఉంటుంది అని చెప్పేవాళ్ళు కూడా లేరు. అయినా కూడా నేనే ఓన్గా నాకు నేనే చదువుకోవాలి, చదువుకుంటే బాగుంటుంది అని చెప్పుకుంటూ కష్టపడుకుంటూ. అర్థమైందా? ఖమ్మంకి 17 kilometers ఉంటుంది మా ఊరు. 10th class అయిపోయిన తర్వాత ఇంటర్ ఖమ్మం పోవాలి. ఖమ్మం ఎక్కడో తెలియదు. అర్థమైందా? మీకంటే మీరు వరంగలే కాబట్టి టౌన్ ఏది ఎక్కడ ఉన్నదో మీ అమ్మ నాన్న టక్కన పోతాను షాక్. ఓకేనా? మాకు ఆ సినిమా లేదు అప్పుడు.
ఇంటర్ అయిపోయింది సరే, ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ అంతా ఒకళ్ళొకళ్ళు చూసుకుంటూ అయిపోయి తెలుసుకొని ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలా, ఏ కాలేజీలో జాయిన్ కావాలా అనేది మాకు మేమే ఓన్గా బీఎడ్ చేసుకొని పోయి చదువుకొని డిగ్రీ కాలేజీకి వచ్చేసరికల్లా అప్పటికి కొంత డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత కొంత బాగా ఐడియా వచ్చింది. చదువుకోవాలా, బాగా చదువుకుంటే మంచిగా ఉంటుంది, ఇట్లా ఉండొద్దు, మనం కూడా కారు కొనుక్కోవాలా. అదేనా, కారు కొనుక్కోవాలంటే పూర్ ఫ్యామిలీ, మరి డబ్బులు లేవు, ఏం చేయాలి అప్పుడు అంటే నేను నా ఆలోచన అప్పుడే ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఉన్నప్పటి నుంచి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, అది కూడా కారున్న జాబ్ కొట్టాలి. అదేనా అని కారున్న జాబ్ కంపల్సరీ కొట్టాలంటే గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి అని చెప్పి గ్రూప్ 1 కోసం బాగా హార్డ్ వర్క్ చేసాం. గ్రూప్ 1 మిస్ అయ్యి గ్రూప్ 2 వచ్చి నిలబడి. అదేనా అంటే ఎందుకు చెప్తున్నా అంటే అది దేనివల్ల సాధ్యమైంది మనకి, ఓన్లీ చదువు వల్ల. అదే డిగ్రీ కాలేజ్ టాపర్ నేను. డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ చూసారా సార్ ఎప్పుడన్నా మీరు? హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఒకసారి గూగుల్లో వచ్చి చూడండి ఆర్ట్స్ కాలేజ్. ఆ బిల్డింగ్ చూస్తే మనకి మంచి అట్రాక్షన్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. దాని ముందు నిలబడి నేను ఖచ్చితంగా ఇందులోనే చదవాలని డిసైడ్ అయ్యి రాసి అందులోనే కొట్టినా, అక్కడే చదివి అక్కడి నుంచే టీచర్ జాబ్ కొట్టి డైరెక్ట్గా వచ్చి టీచర్ జాబ్ 7 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ ద్వారా వచ్చి వరంగల్లో ఇక్కడ జాయిన్ అయ్యి ఇప్పుడు ఈ మండలం చేస్తాను. ఇంతకుముందు హసన్పర్తి, అంతకంటే ముందు కాజీపేట చేసిన. అదైనా 2 బంధువులు ఉన్నారా, కాజీపేట కానీ హసన్పర్తి కానీ ధర్మసాగర్ కానీ అట్లా. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే చదువు వల్ల ఏదైనా సాధించవచ్చు. అదైనా ఇంకా దేనివల్ల సాధ్యపడని పని కూడా ఓన్లీ చదువు వల్లనే అవుతుంది. మీకు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం సిస్టమేటిక్గా చదువుకోవడం నేర్చుకోవాలి. దానికోసం బర్డెన్ పెట్టుకొని ఇబ్బంది పడుకుంటూ ఏదో అయిపోతుంది. 35 మార్క్స్ వచ్చినా బాగలేదు, నీకు ఇంట్రెస్ట్ ఉండాలా, నీ గోల్ ఉండాలంటే. ఇలా 10/10 మార్క్స్ వచ్చినంత మాత్రాన బాగా గొప్పవడం కాదు. అదేనా 10/10 వచ్చిన వాళ్ళంతా కూడా అందరూ బాగా తెలివికలు కూడా అనుకోవద్దు. ఒక్కొక్క పరిస్థితిలో కొంతమందికి కొన్ని కారణాల వల్ల ఆ రోజు చదువుకోవచ్చు, ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఇప్పుడు కొంతమంది బయాలజికల్ సైన్స్ అంటే ఇష్టం ఉండదు, కొంతమందికి మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండదు. అలా అని మ్యాథ్స్ రాని వాళ్ళంతా వాళ్ళు తెలివి తక్కువని కాదు. బయాలజికల్ సైన్స్ రానంత మాత్రం బయాలజికల్ సైన్స్ రాని వాళ్ళు తెలివి తక్కువలు కాదు. అదేనా నీకు ఎందుకు 35 మార్క్స్ వస్తే పాస్ అయిన ఎందుకు పెట్టారంటే 35 మార్కులు వచ్చిన ప్రతి వ్యక్తిగా కూడా ఏదో ఒక రోజు తను అనుకున్న రంగంలో గొప్పడు కావడానికి అవకాశం ఉందని చెప్పి అంతా మేధావులందరూ కలిసి కూర్చొని 35 మార్కులు వచ్చినా కూడా పాస్ అని పెట్టారు. అర్థమవుతుందా? 35 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్ 100 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్ని బీట్ చేసి 100 మార్క్స్ వచ్చిన వాడు కొన్ని కారణాల వల్ల ఉల్టా పల్టా కావచ్చు, 35 మార్కులతో అత్యవసర మార్కులతో పాస్ అయ్యి కూడా వాడు గొప్పడు కావచ్చు. అర్థమైందా? అందుకోసం మార్కులు అనేవి క్రైటీరియా కావు. కాకపోతే ఏంటంటే సబ్జెక్ట్ చదువుకుంటే మనకు అవకాశం ఉన్నది, మనం చేసే పని ఏమున్నది, టీచర్స్ ఉన్నారు, వాళ్ళు మంచిగా అన్నీ చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇంకొక మనకు ఉన్న రోగం ఏంటంటే ఒక దెబ్బ కొడితే వెంటనే కోపం వస్తుంది. మనకే కాదు, మన తల్లిదండ్రులు కూడా మా అమ్మాయిని ఎందుకు కొట్టిన, మా అబ్బాయిని ఎందుకు కొట్టినా ఊరి పక్కనే ఉంటుంది. అవునా? అంటే జనరల్గా మీరు ఆలోచించేది ఏంటంటే